Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా తుని గ్రామీణ మండలంలోని 4 గ్రామాల్ని తుని మున్సిపాలిటీలో విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎంకు యనమలకు లేఖ రాశారు. విలీన గ్రామాల ప్రజల నుండి వచ్చిన వినతులపై స్పందించిన యనమల ఈ లేఖ రాశారు. ప్రజాభిష్టానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆశాభావం వ్యక్తం చేశారు. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. ఎస్సన్నవరం, కొమ్మరిలోవ, తాళ్లూరు, రేకవానిపాలెం, తాళ్లూరు ఈ 4 పంచాయతీల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న యనమల పంచాయతీల విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. పురపాలక సంఘంలో విలీనం అయ్యేందుకు ఈ 4 గ్రామాల ప్రజలు ఏమాత్రం సుముఖత చూపడం లేదని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చవలసిన బాధ్యత తనపై ఉన్నందున వారి మనోభావాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ హోదాను కోల్పోవడం ఇష్టపడని ప్రజలు ఇలాంటి మెరుగుదలకు హామీ లేకుండా స్థానిక పన్నులు మరియు వినియోగ ఛార్జీలు పెరుగుతాయన్న ఆయా గ్రామాల ప్రజల భయాందోళనను యనమల తన లేఖ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రస్తుత వ్యవస్థ కల్పిస్తున్న గ్రామీణ సంక్షేమ పథకాల పరిపాలన, స్వయం ప్రతిపత్తి కోల్పోతామన్న భయం 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారని యనమల పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయం బలంగా ఉన్నందున ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోజనాల దృష్ట్యా మీరు జోక్యం చేసుకుని ఈ విలీన ప్రక్రియ నిలిపివేయాలని డిప్యూటీ సీఎంని కోరారు. ప్రజల పక్షాన సానుకూల స్పందన వస్తుందని ఈ సందర్భంగా యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎస్సన్నవరం పంచాయతీ పెద్దలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు తమ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. అందరికీ నమస్కారం. మా గ్రామంలో మాకు ఈ మధ్యకాలంలో ఓ సమస్య వచ్చి పడింది. అదేమిటంటే మాకు 2012లో మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఒక సమస్య మీద. ఆ సమస్య 2004 నుంచి మా తాళ్ళూరు గ్రామాన్ని దగ్గరలో ఉన్న తుని టౌను మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ఆ రోజు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ 2012లో మేము కోర్టుకు వెళ్తే ఈ మధ్యకాలంలో 3వ నెలలో 27వ తారీఖుని అది డిస్మిస్ చేయడం, ఆ పిటిషన్ని రిట్ పిటిషన్ని జరిగింది. అయితే ప్రభుత్వం వారు మా అభిప్రాయాన్ని, ప్రతి గ్రామ అభిప్రాయాన్ని కోరడం జరిగింది. అయితే దాని పరంగా ఈ మధ్య మేము గ్రామసభ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామసభలో ప్రజలంతా కూడా తీవ్రంగా మా పంచాయతీని పంచాయతీగా ఉంచాలని వ్యతిరేకించడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మా గ్రామం మీదుగా పోలవరం కాలువ వెళ్ళడం, దానిలో 300 ఎకరం 2 చెరువులు కోల్పోయి రైతు కూలీలు ఈ రోజున భవన కార్మికులుగా మారిపోవడం జరిగింది. అంటే మా గ్రామంలో లేబర్ శాతం ఎక్కువైపోయారు. అయితే వీళ్ళంతా కూడా వీళ్ళ కుటుంబాలు పోషించుకోవాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం మీద జీవించవలసిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మా గ్రామంలో 750 పైసలకు జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మా గ్రామంలో ఎంతమంది ఉపాధి హామీ మీద ఆధారపడి జీవిస్తున్నారో ఒక్కసారి ప్రభుత్వం వారు గమనించాలని కోరుకుంటూ, తర్వాత ఇదే విషయాన్ని మేము కలెక్టర్ గారికి, మా ప్రీతమ ఎమ్మెల్యే మేడం గారికి, అలాగే మా గురువర్యులు యనమల రామకృష్ణ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళు కూడా మేడం గారు, రామకృష్ణ గారు కూడా పైకి సంబంధిత మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ గారికి విన్నవించడం జరిగింది లెటర్ రూపంలో. అయితే మాకు సంతోషకరమైన విషయం, మాకు మా ఎమ్మెల్యే మేడం గారు, మా గురువర్యులు మాకు అండగా ఉండి ఈ సమస్యను తీర్చి మా గ్రామాన్ని పంచాయతీగానే ఉంచుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజల ఆశలు ఆకాంక్షను నెరవేర్చవలసిన బాధ్యత తనపై ఉన్నందున వారి మనోభావాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ హోదాను కోల్పోవడం ఇష్టపడని ప్రజలు ఇలాంటి మెరుగుదలకు హామీ లేకుండా స్థానిక పన్నులు మరియు వినియోగ ఛార్జీలు పెరుగుతాయన్న ఆయా గ్రామాల ప్రజల భయాందోళనను యనమల తన లేఖ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. అందరికీ నమస్కారం. వైద్యాల ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే తోలూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయడానికి 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తర్వులు జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మాకు ఎలక్షన్ టైంలో ఈ ఊరు మున్సిపాలిటీ అవ్వకుండా ఓన్లీ పంచాయతీలు ఉంటే మా ఊరిని మేము శుభ్రం చేసుకోగలం, మా ఊరిని మేము సొంతంగా డెవలప్ చేసుకోగలం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము సొంతంగా డెవలప్ చేసుకోగలం. తర్వాత ఏంటంటే మా మున్సిపాలిటీ అయితే పన్నులు పెరుగుతాయి. పన్నులు పెరగడం వల్ల జనాల మీద ఎక్కువ ఇబ్బంది పడతారు అన్నమాట. అందువల్ల ఈ ఊరి జనం కూడా ప్రజలు కూడా మున్సిపాలిటీ వద్దని చెప్పి అంటున్నారు అన్నమాట. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఎస్సన్నవరం, కొమ్మరిలోవ, తాళ్ళూరు, రేకవానిపాలెం, తాళ్ళూరు ఈ 4 పంచాయతీల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న యనమల పంచాయతీల విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. పురపాలక సంఘంలో విలీనం అయ్యేందుకు ఈ 4 గ్రామాల ప్రజలు ఏమాత్రం సుముఖత చూపడం లేదని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ మాట్లాడేది అంటే మాకు తుని మన మున్సిపాలిటీకి 4-5 కిలోమీటర్ల దూరంలో మా తాళ్ళూరు గ్రామం ఉంది. అది 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీలో కలుపుతారని చెప్పేసి చెప్పున్నారు, వాళ్ళకి జీవో ఇచ్చి ఉన్నారు. కానీ అది కోర్టుకి వెళ్ళారు. మొత్తం 4 పంచాయతీలు కలిసి ముఖ్యంగా మా తాళ్ళూరు నుంచి కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచి కూడా ఇంతవరకు మొన్న రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మాత్రము అది కొట్టేసింది. కానీ ముఖ్యంగా ఏంటంటే మా యొక్క గ్రామం ఈ పోలవరం ఇందిరాసాగర్ పోలవరం కాలువ సమీపాన్ని ఉన్నందువల్ల 300 ఎకరాలు మా గ్రామం నుంచి తీసుకున్నారు. ఎటువంటి ఆధారం లేని పరిస్థితి మా గ్రామం ఉంది. దానివల్ల చిన్న సన్నకారు రైతులుగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ భూములు పోయిన తర్వాత భవన కార్మికులుగా డైలీ కూలికి వెళ్తూ డైలీ వేజెస్గా ఉండి కుటుంబాలు పోషించుకుంటూ ఉంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మరలా మున్సిపాలిటీలో కలిపితే ఈ కూలి పనులు కూడా లేకుండా పోతుంది. ప్రత్యేక భవన కార్మికుల్లాగా చిన్న తొక్క కూలి పనులకి బతకవలసి వస్తుంది. ఈ చిన్న ఉన్న 20 సెంట్లు 30 సెంట్లు ఉన్నా కూడా అది బతకలేని పరిస్థితుల్లో మన ఒక తాళ్ళూరు గ్రామస్తులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆ విషయము ఈ విధంగా మున్సిపాలిటీలో కలపకుండా ఉంటానే మొత్తము శ్రీమతి దివ్య మేడం ఎమ్మెల్యే గారికి, మన గురువారిలో రామకృష్ణ గారికి విన్నవించుకున్నాము. అలాగే కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి వీళ్ళందరికీ కూడా వినతిపత్రాలు ఇచ్చాము. ముఖ్యంగా ప్రభుత్వం వారు దయచేసి ఈ యొక్క తాళ్ళూరు గ్రామాన్ని మున్సిపాలిటీ కలపకుండా ఇదే గ్రామ పంచాయతీగా చేస్తే ఈ యొక్క ప్రజలంతా చక్కగా ఏదో చిన్న పనులు చేసుకొని బతుకుతారని చెప్పేసి మీ అందరి తరపున కోరుతున్నాను. అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ప్రస్తుత వ్యవస్థ కల్పిస్తున్న గ్రామీణ సంక్షేమ పథకాల పరిపాలన స్వయం ప్రతిపత్తి కోల్పోతామన్న భయం 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారని యనమల పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయం బలంగా ఉన్నందున ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోజనాల దృష్ట్యా మీరు జోక్యం చేసుకుని ఈ విలీన ప్రక్రియ నిలిపివేయాలని డిప్యూటీ సీఎంని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు తాళ్ళూరు గ్రామాన్ని తుని మున్సిపాలిటీలో కలుపుతామంటూ ప్రతిపాదనని కోర్టు వారు ఇంతకుముందు 2012లో మన గ్రామం నుంచి కోర్టు వారు అది కలుపుతా అన్నది తీసుకోవడం జరిగింది. అలాగే మన 2012లోనే మన చిన్న రైతులు మన తాళ్ళూరు గ్రామంలో అంతా కూడా వాళ్ళు భూములు కోల్పోతూ ఇక మాకు ఇక్కడ పని చేసుకోవడానికి ఏ పని లేకపోతే ఇది కూలీ పని మీద బతుకుతున్నారు మా వాళ్ళంతానే.
ఉపాధి హామీ పథకం మీదే బతుకుతూ ఏదో చిన్న కూలి పనులు చేసుకుంటున్నారు. రైతులు కూడా పెద్ద ఆస్తిపరులు ఎవరు లేరు, అందరూ ఎకరం అరెకరం భూములు ఉండేవాళ్ళే. ఆ భూములు కోల్పోయిన కాడి నుంచి ఈ కూలి పని చేసుకుంటూనే బతుకుతున్నారు. అలాంటిది ఈరోజు మున్సిపాలిటీలో కలిపితే మన తాళూరు గ్రామం చాలా ఈ పనులన్నీ పోయి చాలా ఇబ్బంది పడుతుంటారు ఈ రైతులంతా. అందుకని కలపొద్దని మనవి చేసుకుంటూ మన గురువార్లు యనమల రామకృష్ణ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే దివ్య మేడం గారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తూ యనమల రామకృష్ణ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాయడం కూడా జరిగింది. ఆయన సానుకూలంగా స్పందిస్తారనేసి రామకృష్ణ గారు చెప్పిన తర్వాత మరింత సానుకూలంగా స్పందిస్తారనేసి అనుకుంటున్నాం. మరి ఈ మున్సిపాలిటీ ప్రక్రియను ఆపాలని కోరుకుంటూ ఈ తాలూరు గ్రామం ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాం. ప్రజల పక్షాన సానుకూల స్పందన వస్తుందని ఈ సందర్భంగా యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎస్సన్నవరం పంచాయతీ పెద్దలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు తమ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఈ రోజుని మా తాళూరు గ్రామాన్ని గత ప్రభుత్వం వారు, కాంగ్రెస్ వారు హయాంలోని మున్సిపాలిటీగా విలీనం చేశారు. అదేవిధంగా ఈ రోజుని మళ్ళీ అదే లెటర్ మనకి మున్సిపాలిటీలో కలిసిపోతుందని వచ్చింది. మొన్న మేము దివ్య మేడం గారి దగ్గరికి, మన గురువర్యులు యనమల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మేము వినతిపత్రం అందజేసుకున్నాం. దానికి సక్రమంగా స్పందించి మీకు త్వరలోనే అది చేస్తామని చెప్పారు. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రం మన గురువర్యులు యనమల రామకృష్ణ గారు అందజేయడం జరిగింది. మా గ్రామం తరపున మేము అందరం కూడా ముస్లిమ్స్, హిందూస్ అందరూ కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. రామకృష్ణ గారికి మేము చాలా ఫీల్గా చెప్తున్నాం. ఎందుకంటే మా తాళూరు గ్రామం గురించి రామకృష్ణ గారు చేయలేనిది లేదు. అనేక రకరకాల పథకాలు కూడా ఇచ్చి మా గ్రామాన్ని చాలా అభివృద్ధిలో చేశారు. స్కూల్ బిల్డింగ్లేటి, సీసీ రోడ్లేటి ఆయన చేయలేనిది ఏమీ లేదు. మన తాలూకు గ్రామాన్ని చాలా ప్రథమంలో నడుపుతున్నారు. మేము ఎంతన్నా సరే యనమల రామకృష్ణ గారికి, దివ్యా మేడం గారికి రుణపడి ఉంటామని మరీ తెలియజేస్తున్నాం. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఎస్సన్నవరం, కొమ్మరిలోవ, తాళ్ళూరు, రేకవానిపాలెం, తాళ్ళూరు ఈ 4 పంచాయతీల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న యనమల పంచాయతీల విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. పురపాలక సంఘంలో విలీనం అయ్యేందుకు ఈ 4 గ్రామాల ప్రజలు ఏమాత్రం సుముఖత చూపడం లేదని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వై ఛానల్ న్యూస్ ద్వారా మేము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, మిగతా జిల్లా అధికారులకి, రాష్ట్ర అధికారులకి మా యొక్క విన్నపం ఏమిటంటే, మా గ్రామం తుని మండలం, మాది తాళ్ళూరు గ్రామం అండి. 2012లో ఇది తాళ్ళూరు గ్రామాన్ని మున్సిపాలిటీ చేస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం మాకు చెప్పడం జరిగింది. అయితే మేము దానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం దాటుతుందండి. అంటే 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మాకు పంచాయతీ ఎలక్షన్లు లేవండి. ఓన్లీ ఎంపీటీ ఎలక్షన్లు మాత్రమే ఉన్నాయి. అప్పటి నుంచి అలాగే నడుస్తుంది. ఇప్పుడు మాకు కోర్టు ఏం చెప్పిందంటే, మాకు లెటర్ పంపించిందండి, మీది మున్సిపాలిటీలో కలిపే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. అయితే మా గ్రామస్తులందరూ కూడా మున్సిపాలిటీలో కలవడానికి మేము పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉన్నామండి. దానికి ప్రధాన కారణాలు కూడా మాకు ఇక్కడ ఏంటంటే 2012 పోలవరం కాలం వచ్చే ముందు మాకు అన్ని పంట పొలాలు ఉండేవండి. పంట పొలం అంతా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళమే. తర్వాత కాలువ రావడంతో పంట పొలాలన్నీ కూలిపోయామండి. ఇప్పుడు కాలువలో పోయాయండి. ఇప్పుడు ఓన్లీ ఉన్నాయి ఏంటంటే మెట్ట భూములు మాత్రమే ఉన్నాయి. మాకు వ్యవసాయం చేయడానికి వ్యవసాయం కూడా పెద్దగా ఏమీ లేదండి. తాలూకులో ఓన్లీ మెట్ట భూములు ఉన్నాయి. దానివల్ల వచ్చే ఆదాయం కూడా పెద్దగా ఏమీ లేదండి. ఆ కాలంలో పోయిన భూములు రైతులు కూడా ఇప్పుడు అందరూ చిన్న పనులు చేసుకుని బతుకుతున్నారండి. లేబర్ పనులు చేసుకుని బతుకుతున్నారండి. చిన్న కూలి పనులు వాటికి వెళ్ళి బతుకుతున్నారండి. మాకు వేరే ఆదాయం కూడా లేదు. కాబట్టి మేము మాది మున్సిపాలిటీ కాకుండా ఓన్లీ గ్రామ పంచాయతీగానే ఉండాలని తాళ్ళూరు ప్రజలందరూ కూడా జిల్లా యంత్రాంగానికి ఏంటండి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు మున్సిపాలిటీ అయిందంటే మాకు ప్రతిదీ కూడా డబుల్ ఛార్జెస్ అవుతాయని మాకు భయం కూడా ఉంది. అవి అవుతాయి కూడా అండి. ఇప్పుడు ఒకసారిగా కడుతున్న పన్ను 2 పనులు అవుతాయి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక మున్సిపాలిటీ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒక పెళ్లి టెంట్ వేయాలంటే ఒక మున్సిపాలిటీ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు మేమంతా ఒక అన్నదమ్ముల్లాగా, ఒక తల్లి బిడ్డలాగా చాలా సంతోషంగా, చాలా స్వేచ్ఛగా బతుకుతున్నామండి. అదే స్వేచ్ఛను మాకు కొనసాగించాలని, అదే గ్రామ పంచాయతీగా మా ఊరు ఉండాలని మరొక్కసారి మళ్ళీ ఈ వై ఛానల్ ద్వారా
మన జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా యంత్రాంగానికి, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా తాలూరు గ్రామం మాత్రం పంచాయతీగానే కొనసాగాలని మరీ కోరుకుంటున్నాం. ప్రస్తుత వ్యవస్థ కల్పిస్తున్న గ్రామీణ సంక్షేమ పథకాల పరిపాలన స్వయం ప్రతిపత్తి కోల్పోతామన్న భయం 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారని యనమల పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయం బలంగా ఉన్నందున ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోజనాల దృష్ట్యా మీరు జోక్యం చేసుకుని ఈ విలీన ప్రక్రియ నిలిపివేయాలని డిప్యూటీ సీఎంని కోరారు. ప్రజల పక్షాన సానుకూల స్పందన వస్తుందని ఈ సందర్భంగా యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎస్సన్నవరం పంచాయతీ పెద్దలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు తమ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. ఇది వరకు 2012లో తాళ్ళూరు గ్రామం పక్క కొమ్మర్లో రాఘవనపాలెం, సోరవరం గ్రామం పంచాయతీలు మున్సిపాలిటీలో కలపాలని అనుకున్నారు. ఇప్పుడు మేమంతా 4 పంచాయతీలు కలిపి కోర్టుకి వెళ్ళడం జరిగింది. అయితే కోర్టులో పిటిషన్ వేసి మేము ఇదివరకు ఏదో అయిపోతుంది కదా, మళ్ళీ మన పంచాయతీగా ఉంచుతారని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో మళ్ళీ మున్సిపాలిటీలో కలపాలని మళ్ళీ మనకి వార్త తెలిసిన దాన్ని బట్టి మేమందరం కూడా గ్రామ సభ చెప్పి గ్రామ మీటింగ్ పెట్టి ప్రజలందరితో కూడా మళ్ళీ మన పంచాయతీగా ఉంచాలని మేము తీర్మానం చేసిన దాన్ని అది ఎండిఓ స్పెషల్ ఆఫీసర్ ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓ గారికి, డిఎల్పిఓ గారికి అందరికి కూడా మేము అందజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మా ఎమ్మెల్యే దివ్య మేడం గారు, యనమల రామకృష్ణ గారు మాకు ముఖ్య అతిథులు. యనమల రామకృష్ణ గారు కూడా మేము తెలియజేయడం జరిగింది. ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించి మేము చెప్పిన దాన్ని బట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ లెటర్ పూర్వకంగా అందజేయడం జరిగింది. అయితే మా గ్రామాన్ని పంచాయతీగానే ఉంచుతారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇదివరకు మా గ్రామం అంతా చిన్న సన్నకారు, అంత ప్రతి ఒక్కరు కూడా ఎకరం కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరు లేరు. ఆ ఉన్నకాడ భూములన్నీ కూడా పోలవరం కాలువకి వెళ్ళిపోయినాయి. ఆ ఉన్నట్లో కొండ భూములు ఉన్నాయి, కానీ కొండలోకి వెళ్ళి తోటలో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు. అయితే టౌన్కి వెళ్ళిపోయి ఏదో పనులు చేసుకోవడం, లేకపోతే ఏదో వలసలు చేసుకోవడానికి వెళ్ళిపోవడానికే జరుగుతుంది. కానీ ఊళ్ళో కష్టపడి పని చేసుకోవడానికి, ఊళ్ళో ఉండడానికి ఎవరికి కూడా ఆస్కారాలు ఏం లేవు. కాకపోతే మా గ్రామాన్ని కొంచెం సానుకూలంగా చూసి పంచాయతీగా ఉంచుతారని మేము చాలా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. తుని మున్సిపాలిటీలో పొరుగు గ్రామాల విలీన ప్రక్రియను నిలిపివేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఎస్సన్నవరం, కొమ్మరిలోవ, తాళ్ళూరు, రేకవానిపాలెం, తాళ్ళూరు ఈ 4 పంచాయతీల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న యనమల పంచాయతీల విలీన ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. పురపాలక సంఘంలో విలీనం అయ్యేందుకు ఈ 4 గ్రామాల ప్రజలు ఏమాత్రం సుముఖత చూపడం లేదని యనమల ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షను నెరవేర్చవలసిన బాధ్యత తనపై ఉన్నందున వారి మనోభావాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పంచాయతీ హోదాను కోల్పోవడం ఇష్టపడని ప్రజలు ఇలాంటి మెరుగుదలకు హామీ లేకుండా స్థానిక పన్నులు మరియు వినియోగ ఛార్జీలు పెరుగుతాయన్న ఆయా గ్రామాల ప్రజల భయాందోళనను యనమల తన లేఖ ద్వారా డిప్యూటీ సీఎంకు వివరించారు. ప్రస్తుత వ్యవస్థ కల్పిస్తున్న గ్రామీణ సంక్షేమ పథకాల పరిపాలన స్వయం ప్రతిపత్తి కోల్పోతామన్న భయం 4 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారని యనమల పేర్కొన్నారు. ప్రజా అభిప్రాయం బలంగా ఉన్నందున ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ప్రయోజనాల దృష్ట్యా మీరు జోక్యం చేసుకుని ఈ విలీన ప్రక్రియ నిలిపివేయాలని డిప్యూటీ సీఎంని కోరారు.
ప్రజల పక్షాన సానుకూల స్పందన వస్తుందని ఈ సందర్భంగా యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎస్సన్నవరం పంచాయతీ పెద్దలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యలకు తమ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.